ఉంది, ఇప్పుడు ఎట్టా ఉంది అమ్మాయికి, అది మీ అనుభవం పంచుకోండి, అది రికార్డ్ చేస్తారు. ఓం శ్రీ మాత్రే నమః. నాకు వచ్చినప్పుడు ఏం మాటలు సరిగ్గా రాలేదు. తర్వాత కొంచెంగా పూజ చేసిన తర్వాత లోతుగా వెళ్ళమ్మా, కళ్ళు మూసుకొని ఎవరు కనబడుతున్నారు ఏంటి అని అడిగిన తర్వాత మా అందరి పేర్లు చెప్పింది. మేము ఇంట్లో ఉన్నప్పటికన్నా ఎంత అమ్మాయి ఇబ్బంది పడింది, చెప్పలేకపోయింది. అమ్మ అని మాట తప్ప ఇంకో మాట లేదు. తల వస్తుందమ్మా, కాళ్ళు వస్తుందమ్మా అని చెప్పడం తప్ప ఇంకేం లేదు. ఇక్కడికి వచ్చాక మా అందరి పేర్లు చెప్పింది, గుర్తుపడుతుంది. ఇప్పుడు బాగానే ఉంది, కొంచెం తలనొప్పి పడుతుంది అంతే. ఇప్పుడు బాగానే రికవర్ అయ్యింది. ఎప్పుడు వచ్చారమ్మా మీరు? నిన్న వచ్చామమ్మా. ఎన్ని రోజుల నుంచి ఉంది పాప? అది 3 రోజుల నుంచి వచ్చిందంట, కానీ నిన్న మధ్యాహ్నం ఎక్కువగా ఒక పూటలో వచ్చిన తర్వాత ఎంతసేపట్లో నయమైందమ్మా? స్నానంలోనే ఇక్కడ వచ్చాకే కూడా మాకు రికవర్ అయినట్టు కనిపించింది. ఒక పావు గంట అరగంట లోపల, ఒక పావు గంటలో అమ్మాయికి రికవర్ కనిపించింది. ఇక్కడే నిదర్శనం కూడా మాకు తెలిసింది. ఇక్కడ ఉంటుండగానే మీకు నిదర్శనం అనేది తెలిసింది. అమ్మా ఇప్పుడు ఎలా ఉందమ్మా నీకు? నిన్న వచ్చినప్పుడు ఎలా ఉంది? రాత్రి వచ్చినప్పుడు? నిన్న రాత్రి వచ్చినప్పుడు అసలు ఎక్కడన్నా కొడుతుంది. ఇప్పుడు అన్నీ తెలుస్తున్నాయా? ఇప్పుడు అంతా మామూలు అయిపోయావా? అందరినీ గుర్తుపట్టగలుగుతున్నావు, అన్నీ చెప్పగలుగుతున్నావు ఏమ్మా? సంతోషమే కదా. అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మని దర్శనం ఎప్పుడు అమ్మని మర్చిపోకుండా అమ్మని జ్ఞప్తి చేసుకొని అనునిత్యం జపం చేసుకుంటూ నీ చదువుని సాగించుకోవాలి ఏమ్మా? రేపటి పౌరులుగా మీరు అమ్మవారికి మంచి వినయ విధేయతలతో ఉంటే అమ్మవారు మీకు అన్నీ ఇస్తుంది. నిన్న ఏ విధంగా అయితే ఒంట్లో బాగోకపోతే నువ్వు వచ్చావో, ఏ విధంగా అయితే 10 నిమిషాల లోపల మనకి అమ్మవారు మనకు చూపించిందో, ఇక్కడ ఉంటుండగానే ఈ అరగంటలోనే నీకు మంచిగా చేసేసి పంపించింది కదా. ఆ విధంగానే అమ్మవారి మీద భక్తి శ్రద్ధలు అనేవి ఉండాలమ్మ. ముఖ్యమైనది నమ్మకం, భక్తి శ్రద్ధలు ఎక్కువ ఉండి చదువుకోవడానికి ప్రయత్నించి విద్యా ప్రాప్తిరస్తు. రావు అన్ని సమస్యలకి అమ్మవారే పరిష్కారం ఏమ్మా? అమ్మ నీ పాద పద్మాలు పట్టుకుంటాం, మమ్మల్ని ఎల్లవేళలా చల్లగా కాపాడి కాచి రక్షించమ్మా, నీ పాదాలు వదిలిపెట్టమని మనసులో అనుకుంటే చాలు, ఆమె చూసుకుంటుంది. ఆ తల్లి అనుగ్రహం ఉంటే, అమ్మ దయ ఉంటే Yeah.
కొద్దిగా కూర కావాలా అయిపోయిందా అనావృత మహా విభాతకారి సమస్త దురిత క్షయార్థం దశపూర్వేశ దశ అపరేశ మధ్వంశాన మాతృవంశాన సర్వేశ పితృణ కుంభీపాక లోహిత ధ్యానాదప సంఘాత కామసూత్రాది వివిధేభ్యః మహా ఘోరేభ్యః నరకేభ్యః ఉత్తేర్య తెలయదోజ మండల పర్యంతం
చేస్తాను